పాఠ్యాంశంలో 3 పద్యాలు మనం చూడడం జరిగింది. తరువాతి పద్యాన్ని మనం నేర్చుకుందాం. దశలను కొంగలయ్య అతి దీర్ఘంబులైన కరంబులను ప్రియం దశగగ నూరి నిక్కి రజనీశ్వరునతలేల పేర్చు ఆకాశమను పేలి గురూహము కాంత నిరంతరా తారక లతత్ కుసుమ జయంబు కొయిటగోయనం రాకే సముత్స ఆకృతి. దశ దశ అంటే దిక్కులు, అంటే దిక్కులు అనే కొమ్మలతో, దిక్కులనే కొమ్మలతో వీలునుడే చుక్కలనే అంటే వెలుగులు ప్రసరింపజేసేటటువంటి వెలుగులు అనే చుక్కలనే పువ్వులతో, అలాగే పెద్ద చెట్టులాగా ఆకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ దిక్కులనే కొమ్మలు ఉన్నటువంటి ఆకాశం అనే చెట్టుకు చుక్కలనే పువ్వులు ఉన్నటువంటి ఆ ఆకాశం తన పొడవైన చేతులతో పువ్వులను అందుకునేటట్లు చంద్రుడు విజృంభించాడు. అంటే చంద్రుడి యొక్క కాంతి విజృంభణ ఎట్లా ఉందంటే దిక్కులకు చుక్కల ద్వారా ఆకాశం ద్వారా తన యొక్క వెలుగులను ప్రసరింపజేస్తూ ఉన్నారు. అంటే చంద్రుడి యొక్క కాంతి ఆకాశం అంతా కూడా వ్యాపించి ఉందని మనకి అర్థమవుతుంది. అంటే దిక్కులు ఒక చెట్టుకున్నటువంటి కొమ్మలుగా మనం ఊహించినట్లయితే, అలాగే చుక్కలనే పువ్వులు ఆకాశంలో మనకి మినుకు మినుకు అంటూ ప్రసరింపజేసేటటువంటి చుక్కలుతో ఉన్నటువంటి పెద్ద చెట్టు ఉంటే ఉన్నటువంటి ఆకాశం కనిపిస్తుంది. అయితే తన పొడవైన చేతులతో ఆ పువ్వులు అందుకోవడానికి ఈ వెలుగు చంద్రుడు విజృంభించాడేమో అన్నట్టుగా మనకి ఈ యొక్క పద్యం ద్వారా తెలుస్తుంది. అంటే చంద్రుడి యొక్క కాంతి అలా విస్తరింపజేస్తూ ఉంది అని మనకు అర్థమవుతుంది. ఈ పద్యం ద్వారా మనకి ఉత్ప్రేక్ష అలంకారం చెప్పడం జరిగింది. ఏమన్నాడు? దశలను దిక్కులను కొమ్మలు కొమ్మలు రజనీశ్వరుడు. రజనీశ్వరుడు అంటే చంద్రుడు. అయితే ఒయ్యన్ అటు దీర్ఘములైన కరములు. అంటే కరములు అంటే చేతులు, దీర్ఘాలైన కరములు అంటే పొడవైన చేతులు. అంటే కిరణాలనే చేతులు, అంటే పొడవుగా ఉండేటటువంటి కిరణాలు ఎలాగైతే ప్రసరింప చేస్తాయో అలాగే తన పొడవైన చేతులతో ప్రియం బెసగా, అంటే ప్రియంగా వృద్ధి పొందగా, ఊది అంటే ప్రయత్నించి, నిక్కి అతిశయించి, ఉన్నతమైన లీలతో పేర్చు విస్తరించిన ఆకాశం అనే భూరోహం. అంటే ఆకాశం అనే చెట్టు, భూరోహము అంటే చెట్టు, ఆకాశం అనే చెట్టు నందు కాంత నిరంతర తరకాలస కుసుక్షయము. కుసుములు, కుసుమాలు అంటే పుష్పాలు, కాంతివంతమైన మనోహరమైన ఎల్లప్పుడూ కూడా ప్రకాశించేటటువంటి ఆ పుష్పాల సమూహాన్ని కోయడం కోసం సముత్కత అంటే ఉత్కత అంటే ఉత్సాహంతో, మిక్కిలి ఉత్సాహంతో కూడిన ఆకారంతో వ్యాపించినట్టు మనకి ఈ పద్యం ద్వారా చెప్పడం జరిగిందనమాట. అలాగే ఈ పద్యంలో ఉన్నటువంటి అలంకారం ఏంటంటే ఇక్కడ ఆకాశాన్ని చుట్టుతోని, దిక్కులను కొమ్మలతోని, ఆ కొమ్మ చుక్కలను పువ్వులతో, ఆ కొమ్మలకు వేలాడే పువ్వులు చుక్కలుగా చెప్పడం జరిగిందన్నమాట. అయితే ఈ చంద్రుడు ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ పూలను తీసుకోవడం కోసం, ఆ పూలను కోయడం కోసం తన పొడవైన చేతులు అంటే చంద్రకిరణాల యొక్క ప్రసారం
అక్కడ జరుగుతూ ఉంది. ఆ విధంగా జరుగుతూ ఉంది. చంద్రుడు అంతకంతకు తన వెన్నెలతో విజృంభిస్తూ ఉన్నాడని మనకి ఈ పద్యం ద్వారా చెప్పడం జరిగిందనమాట. వెన్నెల వెళ్ళి పాల్గొడాలి వ్రే కథనందున వేచి దిక్కులన్ మిన్నునన్ ముంపడందు రజనీకర బింబము కుండలీ భవోత్పన్నత గతల్ప కల్పనం భంగి ధనర్చే తదంతరమురన్ వెన్నుకి భంగి చూడ్పులకు వేట్కి వనర్చే కులంక మసరిన్. వెన్నెల పాల్కడలి అంటే పాల సముద్రం, అంటే పాలతో నిండినటువంటి సముద్రం లాగా ఇక్కడ వెన్నెల ఉందని చెప్తుంది. అంటే పాల కడలి అంటే కడలి అంటే సముద్రం, అంటే సముద్రం అంతా కూడా ఆ నీరంతా కూడా పాలుగా మారితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా పాలు కడలి నుండి పుట్టినటువంటి ఆ వెన్నెల ఎలాగంటే వే కథనందున పేర్చి దిక్కులను మిన్నునన్ ముంప, అంటే దిక్కులు అంటే అష్టదిక్కులు చెప్తాం మనం. 4 కోణాలు 4 దిక్కులు. ఈ అష్టదిక్కుల్ని ప్లస్ ఇంకా దాంతో పాటు మిన్ను అనగా ఆకాశాన్ని కూడా ముంచి వేసిందట. ఎలా? ఉప్పెన అంటే ఒకేసారి రావడం అన్నమాట. ఒకేసారి మనకి తుఫాన్లు అవి సంభవించినప్పుడు ఆ సముద్రంలో ఉన్నటువంటి నీరు ఒకేసారి పైకి ఎగసిపడుతుంది. సునామీలో వచ్చినప్పుడు ఉప్పెన అన్నమాట, ఒకేసారి వచ్చి పడవడం. ఈ విధంగా ఆ పాల సముద్రంలో ఉన్నటువంటి ఆ పాలన్నీ కూడా ఒకేసారి ఉప్పెనలా పైకి ఎగస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఆ వెన్నెల ఆకాశాన్ని దిక్కులను కూడా కప్పివేసిందని ఈ పద్యం ద్వారా చెప్పడం జరిగింది. అప్పుడు చంద్రబింబం ఎలా ఉందంటే ఆదిశేషుని కానుకలా కనిపిస్తూ ఉంది. ఆదిశేషు అంటే ఎవరు? ఆదిశేషుడు అంటే ఇది విష్ణుమూర్తి యొక్క కానుక. ఆది అంటే మొదటి కానుక, అంటే విష్ణుమూర్తి యొక్క కానుక ఆదిశేషుడు. ఈ ఆదిశేషుడు యొక్క కానుకలా కనిపిస్తూ ఉందట. అంటే చంద్రుడి యొక్క వెన్నెల విస్తరించిన విధానం ఎట్లా ఉందంటే పాల సముద్రంలో నుండి వచ్చినటువంటి ఆ ఉప్పెన సముద్రాన్ని ఆకాశాన్ని అట్లాగే దిక్కుల్ని ముంచి వేస్తే అది ఎట్లా కనిపిస్తూ ఉందట? పాల సముద్రంలో ఆదిశేషుని కానుకలా కనిపిస్తూ ఉందని చెప్పడం జరిగింది. అలాగే ఆ చంద్రుడిలో ఉన్నటువంటి మచ్చ ఎలా కనిపిస్తూ ఉందంటే ఆ చంద్రుడిలో ఉన్న మచ్చ కనులకు మనకి విష్ణువులా కనిపిస్తూ ఉంది. చంద్రుడు అంతా కలిపి ఆదిశేషుడు కానుకలా ఉన్నాడు. అలాగే అందులో ఉండే మచ్చ విష్ణుమూర్తిలాగా కనిపిస్తూ అలరారుస్తూ ఉందని కవి మనకి భావన విస్తృతి ఎంత గొప్పగా ఉంటుందో మనకు అర్థమవుతూ ఉంది. అంటే పాలకడలి నుండి లక్ష్మి, వెన్నెల, కామధేనువు, కల్పవృక్షాలు ఉంటాయి. మనం పురాణాల్లో చూసుకున్నట్లయితే పురాణాల్లో ఈ పాల సముద్రాన్ని చిరికేటప్పుడు ఈ పాల కడలిలో నుండి లక్ష్మీదేవి ఉద్భవించిందట, వెన్నెల ఉద్భవించిందట, కామధేను ఉద్భవించిందట, అలాగే కల్పవృక్షం కూడా ఉద్భవించిందన్నమాట. ఇది అంటే చంద్రుడి యొక్క వెన్నెల ఆకాశం అంతా వ్యాపించింది, పాల సముద్రంలా కనిపించింది. ఆకాశంలో గుండ్రంగా చుట్టుకున్న ఆదిశేషుడి యొక్క శరీరానికి కనిపించింది. అలాగే చంద్రుడిలో ఉన్నటువంటి మచ్చ, ఆ నల్లని మచ్చ ఆదిశేషుపై నిర్దిస్తున్నటువంటి నీలవర్ణ విష్ణువు వలె కనిపించిందని మనకి చెప్తూ ఉన్నాడు అన్నమాట. వెన్నెల వెళ్ళి అంటే నిండు వెన్నెల యొక్క ప్రవాహం, వెన్నెల ఒక ప్రవాహం లాగా ఫ్లోటింగ్ లాగా వెళ్తూ ఉంటే ఎట్లా ఉంటుందో దాన్ని వెన్నెల వెళ్ళి అన్నారు. పాల్కడలి అంటే మనం ముందు చెప్పుకున్నాం, పాల సముద్రము అని చెప్పుకున్నాం. వే కథనమున అంటే గొప్పతనంతో, ఈ చాలా గొప్పతనంతో ఈ పాల సముద్రంలో వెన్నెల ఏమవుతుందంటే ప్రసరింపజేస్తూ ఉంది. తన యొక్క వెలుగును ప్రసరింపజేసి ఏం చేస్తూ ఉంది? దిక్కులను
దిక్కులనే ఆకాశాన్ని కూడా ముంచేస్తూ ఉందండి. అలాగే ఎవరు ముంచేస్తూ ఉన్నారు? రజనీకర బింబం. అంటే రజనీకర బింబం అంటే చంద్రుడి యొక్క బింబం అన్నమాట. కుండలి భవత్, వలయాకారంలో నుండి పుట్టిన. కుండలి అంటే ఈ వలయాకారం అంటే సర్కిల్ షేప్ లో ఉన్నటువంటి ఒక ఆకారంలో పుట్టినటువంటి పన్నగ తల్ప కల్పనము. పన్నగం అంటే పాము, తల్పం అంటే పాము తల్పముగా ఉన్నటువంటి ఒక కల్పనం అన్నమాట. అంటే ఆదిశేషుని యొక్క పడక వలె ఉంది. బంగి తనర్చే తత్తంతరం పురాణి అంటే దాని లోపల నుండి మచ్చ మనకు కనిపిస్తుంది, కలంకము. ఆ తరి వెన్నును బంగి చూపులకు వేట్టు వనర్చే అంటే అలా చూస్తున్న వారికి ఏమనిపించిందట? ఆ చంద్రుడేమో ఆదిశేషువు వలె, అందులో ఉండే మచ్చ ఏమో మహావిష్ణువు వలె శూకరులకు సంతోషాన్ని కలిగించిందన్నమాట. ఈ విధంగా మనకి ఈ పద్యం ద్వారా చెప్పడం జరిగింది. అయితే చంద్రోదయాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది అనేది మనకి అడిగినటువంటి ప్రశ్న. జనరల్గా ఎవరికైనా కూడా చంద్రోదయాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనసుకు చాలా ఆనందం కలుగుతూ ఉంది. ఒకవేళ ఆ చంద్రుడు వెన్నెల కానీ ఆ చంద్రోదయాన్ని కానీ దాన్ని చూసినప్పుడు ఎలాంటి ఆహ్లాదం కలగలేదు అనుకోండి, ఒక రకంగా మనసులే కాదు. ఎందుకంటే ఆ మనిషి అనేవాడు ఎవరైనా కూడా ఆహ్లాదించాలి, ఆస్వాదించగలగాలి. ఎందుకంటే జనరల్గా మనం ప్రతిసారి కూడా ఈ వెన్నెల గురించి చాలాసార్లు మనం చూసినప్పుడు ఆ వెన్నెల పిండి ఆరబోసినట్లా ఉంది, ఆకాశంలో పిండి ఆరబోసినట్లు అంత తెల్లగా ఉంది అనిపిస్తూ ఉంటుంది. అలాగే చాలామందికి మేడ మీద బయటికి కూర్చొని రాత్రిపూట ఆ ఆకాశంలో ఉండే చుక్కలను వెన్నెల్ని చూస్తూ ఆనందపడుతూ ఉంటారు. అంటే అది ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది మనసుకు. మనకి ఎన్నో సమస్యలు ఉండొచ్చు, మనకి ఎన్నో బాధలు ఉండొచ్చు, కానీ వాటన్నిటి కూడా ఇలాంటి వాటి ద్వారా కొంతవరకు మనం తీర్చుకోలేకపోయినప్పుడు కూడా కొంత రిలాక్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే తెల్లగా మెరుస్తూ లోకమంతా వెన్నెల విరజిమ్ముతూ ఆకాశంలో అందంగా వదులుతూ ఉంటుంది. కాబట్టి చంద్రోదయాన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరు మనసు కూడా ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నిండు పున్నమి నాడు చంద్రబింబాన్ని చూస్తే ఏమేమి ఉన్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పారు. జనరల్గా ఇది మనకి అనిపిస్తుంది, చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. అది ఎలా ఉందని మన కవి ఇప్పుడు చూద్దాం. నిండు పున్నమి నాడు చంద్రబింబాన్ని మనం చూసినట్లయితే, కుటుంబాన్ని మనం చూసినట్లయితే ఎట్లా ఉంటుందో చూద్దాం. స్త్రీ తన నుదుట ధరించిన బొట్టులా ఉంటుంది. ఫస్ట్ చంద్రుడు నిండు పున్నమి రోజు చంద్రుడిని చూస్తే మనకు ఎలా అనిపిస్తుందంటే, స్త్రీ తన నుదుటిన ధరించేటటువంటి ఒక బొట్టులా అనిపిస్తుందట. అలాగే మనందరికీ తెలుసు గురువెందు గింజ, అది రెడ్గా ఉంటుంది, దాని కిందన నలుపుగా ఉంటుంది గురువెందు గింజ. ఆ గురువెందు గింజలా ఉంటుందట. అలాగే దేవతా స్త్రీ ధరించినటువంటి కుంభంలాగా అనిపిస్తుందట. దేవతా స్త్రీలు ధరించినటువంటి కుంభంలా అనిపిస్తుందట. అలాగే ఇంద్రుడి సభలో వెలిగే మాణిక్య దీపంలా అనిపిస్తుందట. ఇంద్రుడి యొక్క సభలో వెలిగేటటువంటి ఒక మాణిక్య దీపం, ఒక బంగారు దీపంలాగా అనిపిస్తుందట. అలాగే ఆదిశేషుని యొక్క పాన్పులాగా అనిపిస్తూ ఉంటుందట. అలాగే చంద్రుల్లో ఉన్నటువంటి మచ్చ విష్ణువులాగా నిండి పున్నమి నాటి చంద్రబింబాన్ని చూస్తే మనకి ఇలాంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి. అలాగే పౌర్ణమి నాటి కలుగులను చూస్తే మనకి ఎలాంటి ఆనందం కలుగుతూ ఉందంటే, పౌర్ణమి నాటి కలుగులను చూస్తుంటే అమితమైన ఆనందం కలుగుతుంది. కలువు పూల రేకులు వేగంగా విచ్చుకుంటాయి. అంటే ఎప్పుడైతే ఆ వెన్నెల పడుతూ ఉంటుందో ఆ కలువు పూలు విచ్చుకుంటాయి.
ప్రసరం ద్వారా ఏం జరిగిందంటే పరువులు విచ్చుకుంటాయి. పరువులు విచ్చుకుంటే తుమ్ముదలకు పండుగ జరుగుతుంది. అలాగే పౌర్ణమి వెన్నెలలో కొత్త పరిమళాలతో పరిసరాలను పరువులు సంతోషభరితం చేస్తాయి. అంటే ఈ వెన్నెల ద్వారా కరువులు వికసించి తేనెలను పొంగొప్పజేసి ఒక కొత్త రకమైన సువాసన ఫ్రాగ్రెన్స్ని రిలీజ్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ కొత్త సువాసనలు వెదజల్లుతాయో ఆ పరిసరాలంతా కూడా ఆ పరిమళాలని ఆస్వాదించే వారు సంతోషంతో అంటే మానవుల్ని సంతోషభరితం చేస్తాయి. రజనీకార బింబం అని మనకు చెప్పడం జరిగింది ఈ పద్యంలో. రజనీకార బింబం అని ఏం చెప్పాడంటే రజనీకార బింబం అంటే చంద్రబింబం గురించి అన్నారు. చంద్రబింబం ఆది చేసిన వంతులాగా ఉందని, అది విష్ణువు మచ్చలాగా ఉందని కవి యొక్క భావన. అలాగే నెక్స్ట్ మనం కూడా చూసుకున్నట్లయితే వడిగొడి రేపులు పదిలం వాలిన కేసరముల్ ధరిపంబు ముప్పొడి తలమెక్కి తేనియల్ పొంగి తరంగలుగా జరిగి పైబడు నెలలేని దాటులకు బంధువులై నవ సౌరంబులు ఉగ్గడుగా ఉలసిల్లి గణకైన సగం నిండు వెన్నెలన్. అంటే వడిగొని అంటే వేగంగా కూరుకొని నిండు వెన్నెలన్ రేకులు ఉపదిల. రేకులు అంటే పుష్పదళాలు, అంటే పువ్వుల యొక్క ఆకులు ఏం చేయాలండి ఉపదిలన్ విచ్చుకున్నాయట. అంటే చంద్రుడి యొక్క వెలుగు పడి వాలిపోయినటువంటి ముడుచుకున్నటువంటి పుష్పం యొక్క ఆకులు విచ్చుకున్నాయి. వాలిన కేసరములు విచ్చుకొనగా అంటే వాడిపోయిన కేసరాలు. కేసరం మీన్స్ అంటే అది చిన్న దారం పోగుల్లాగా ఉన్నటువంటి అవి కేసరాలు అంటారు. అంటే ఆ కేసరాలు అన్ని కూడా వాలిపోయి ఉంటాయి. ఆ వాలిపోయిన కేసరాలు ఏమవుతాయంటే విచ్చుకుంటాయట. విచ్చుకొనగా తలపెన్ చిగురిస్తాయి. వాడిపోయినవి చిగురిస్తాయి, ముడుచుకొని ఉన్నవి విచ్చుకుంటాయి. అలాగే పుప్పొడి తలమెక్కి తేనియలు పొంగి ఆ కేసరములకు అంటుకొని ఉన్నటువంటి పుప్పొడి ప్రాలిగేట్స్ పుప్పొడి ఏం చేస్తారు? పుప్పొడి ఎప్పుడైతే వాలిపోయే కేసరాలు చిగురించాయో వాటి మీద ఉన్నటువంటి పుప్పొడి పైకొచ్చి తేనియలు చిందిస్తుంది. తలమెక్కి పై భాగానికి ఎక్కి అంటే పూల ఎందల యొక్క పువ్వులలో ఉన్నటువంటి ఆ కేసరాలు ఉంచుకొని వాటి పుప్పొడి పైకెగిరి ఆ పై భాగములకు ఎక్కి తేనెలు పొంగి మకరందాలు నెక్టార్ని రిలీజ్ చేస్తాయి. అంటే మకరందాన్ని రిలీజ్ చేస్తాయి పై భాగంలో. తరంగములుగా తెరగి అలలుగా విజృంభించి పైపడు ఎలంతేటి దాటులకు. ఎలనేటంటే ఎప్పుడైతే ఈ రేకులు విచ్చుకొని కేసరాలు చిగురించి పుప్పొడి పైకి వచ్చి తేలియలు పొంగించాయో దానికి తరంగాలుగా వచ్చినటువంటి ప్రవాహంగా వచ్చినటువంటి ఆ తేలియల కోసం నెలదేటి దాటులు. అంటే నెలదేటి దాటులు అంటే తుమ్మెదలు. తమపై పడు తుమ్మెదల సమూహానికి పువ్వులై నవ సౌరంపులు ఒక్కడుగా ఉల్లసిల్లే. తమ మీద పొచ్చుతున్న తుమ్మెదల సమూహానికి పండగ చేస్తూ ఉన్నాయట. ఎందుకంటే ఆ తుమ్మెదలు వాటి యొక్క తేనెల్ని గ్రోలుతాయి. ఆ తేనెలను ఇవ్వడం కోసం ఆ యొక్క పూలు పుష్పాలు ఏం చేస్తూ ఉంటే తమ యొక్క మకరందాన్ని విపరీతంగా రిలీజ్ చేస్తూ ఉన్నాయి. దాన్ని తీసుకోవడానికి తుమ్మెదలు ఎంతో సంతోషంగా వస్తూ ఉన్నాయి. తుమ్మెదలకు పండగ చేస్తూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా అలాగే చేస్తూ కొత్తదైన సువాసన అతిశయము
వికసించినవి అంటే ఇక్కడ పువ్వులు వికసించడంతో పాటు కలువల యొక్క సమూహం విచ్చుకోవడమే కాకుండా రేకులు విప్పజేసి రేకులు విచ్చుకోవడమే కాకుండా ముడుచుకున్నటువంటి కేసరాలను విప్పజేసి ఆ పుప్పొడిని తలపై భాగంలోకి వచ్చి అక్కడ తేలియలు విప్పజేసి తరంగాలుగా విజృంభించి తనపైకి వస్తున్నటువంటి తుమ్మెదల బృందానికి పట్టుక చేశాయి. ఆ నిండి వెన్నెలలో కొత్త మకరందాలే కాకుండా కొత్త సువాసనలు కూడా ఈ వెన్నెల ద్వారా కలువలు పరిసరాలను సంతోషపెట్టడం చేశాయి. ఈ విధంగా మనకి ఈ యొక్క పద్యం ద్వారా అంటే వెన్నెల విజృంభణ వల్ల వెన్నెల వల్ల కలువలు ఏ విధంగా వికసించాయి, కేసరాలు ఏ విధంగా ఇచ్చుకున్నాయి, ఎలా తేలియలు విశ్రమింపజేసి ఎలా పండగ చేసి పరిసరాల్ని తుమ్మెదలను పండగ చేస్తూ పరిసరాలు ఏ విధంగా సువాసనతో సంతోషభరితం చేశాయో మనకి పద్యం ద్వారా చెప్పడం జరిగింది. కరిగడు నవ చంద్రకాంతో ఫలముర తరచు సోనరంగడు తలము కొలుచు చటుల చకోర చయంపుల ఎరుకల గర్వంపు దాటులను కడలు కొలుచు విరియు కైరవముల విపుల రంధ్రములపై దీప్రముగా గుమ్మదిప్పి తిప్పికొనుచు రామి జనముల కమనీయ మిశ్రమ స్మితకాంతి మారుట విండుకొనుచు పొదలి చెదల పొంగారి ముంచి దిశలో ముంచి అగునేంద్ర చంద్ర కాంబోది అఖిలంబు నిట్టలముగా నిట్టమొచ్చే అంటే కరిగేడు నవ చంద్రకాంతో ఫలంపుర అంటే ప్రశంసమానుడైన చంద్రుడు తన యొక్క వెన్నెల వర్షంతో మెత్తని చంద్రకాంతి శిరలను కరిగిస్తూ విహరిస్తున్నటువంటి చకోర పక్షులు. ఈ చకోర పక్షులని వెన్నెలనే ఆహారంగా తీసుకుంటాయి. వెన్నెలనే ఆహారంగా తీసుకున్నటువంటి పక్షులు చకోర పక్షులు. అంటే చంద్రుడు తన వెన్నెల వర్షంతో మెత్తని చంద్రకాంత శిలలను కరిగిస్తూ ఉన్నాడు. విహరిస్తున్న చకోర పక్షులను చంద్రకాంత శిలను కరిగిస్తూ విహరిస్తున్న చకోర పక్షుల రెక్కలను రుసిస్తూ అంటే తాకుతూ విచ్చుకుంటున్న కలువపూల రంధ్రాలను నింపి తన వైపు తిప్పుకుంటూ అందమైన స్త్రీల అద్భుతమైన చిరునవ్వుల తెల్లని కాంతి తరంగాలను పెంపు చేస్తూ అంతకంతకు అధికమై పొంగి దిశలను ముంచెత్తుతూ సమస్తాన్ని ఈ వెన్నెలనే సముద్రపు నీటితో నీటిగా ఆవిర్భవించాడు. ఇది ఈ యొక్క పద్యం యొక్క ఆలస్యం. అంటే అప్పుడే ఉదయించిన చంద్రుడి యొక్క వెన్నెల సముద్రం యొక్క కరిగిపోయేటటువంటి కొత్త చంద్రకాంత శిలలకు ఈ చిన్న వర్షంతో మిక్కిలి తలపించుకుంటూ దట్టమైన చకోర పక్షుల సమూహం యొక్క రెక్కల గర్భాన్ని అధిగమించేటట్లుగా కల్పించుకోవచ్చు. వికసిస్తున్నటువంటి కలుపుల యొక్క విస్తారమైన రంధ్రాలందు ఆ వెన్నెలను నింపి స్త్రీల యొక్క అద్భుతమైన చిరునవ్వులనే కాంతి ప్రవాహాలను ఎక్కువ చేస్తూ పెరిగి ఆకాశంలో ప్రసరించి అతిశయించి అధిగమించి దిక్కులను కప్పివేసి బాగా మునిగేటట్టు చేసి సమస్తమైన నీటితో నిండుగా నింపుతూ విజృంభించేది ఉప్పొంగేటట్లుగా ఈ వెన్నెల చంద్రుడు తన యొక్క వెన్నెలతో ఈ విధంగా ఎన్ని రకాలుగా చేయడం జరిగింది. నెక్స్ట్ మిగతా వాటిని మనం నెక్స్ట్ క్లాస్లో చేసుకుందాం. దీని క్వశ్చన్ కూడా నేర్చుకుందాం.